నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మార్చి నెలలో రాశి ఫలాలు అనేటువంటివి చాలా మహోన్నతముగా ఉండబోతున్నాయి అనేటువంటిది ముందు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఏముంది, ప్రతిసారి చెప్పేటువంటి ప్రతి మాసము చెప్పేటువంటి రాశి ఫలాలే కదా ఈ మాసము కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఉగాది పండుగ రాబోతుంది కదా, ఈ మాసం ఏదో ఒకటి గడిచిపోతుందిలే, ఏముందిలే అని అనుకోవద్దండి. ఎవ్వరూ కూడా ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేటువంటిది చాలా శ్రద్ధగా విని చాలా జాగ్రత్తగా దీన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మార్చి నెల ప్రారంభం, మార్చి నెలాఖరులో తప్పకుండా మనకు ఏమొస్తున్నది అంటే షష్టగ్రహ కూటమి అనేటువంటిది వస్తూ ఉన్నది కదా, వింటున్నాము కదా. నెలాఖరులో షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది అంటే దానికి తదనుగుణముగా గ్రహాల యొక్క నడవడిక ముందే ఉంటుంది కదా. ఆ ఉంటున్నప్పుడు ఈ యొక్క మాసము ఏమి సంగతి అనేటువంటిది చాలా ఉంది. అంటే రేపు మనము ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ముందుగా మనం ఏమేమి సర్దుకుంటాము, మనకు కావాల్సినవన్నీ సర్దుకుంటామా లేదా? అలాగే రేపు మనకు వెంటనే ఇప్పుడు మనకు ఉగాది పండుగ వచ్చేటువంటి దానికంటే ముందే మన జీవితాల మీద ఈ గ్రహస్థితుల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడబోతున్నది, ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, వాటి నుంచి తప్పకుండా మనము ఉపశమనము పొంది మేలు జరిగే విధముగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఏదైనా లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ప్రతిసారి కూడా చెప్తాను, మనము రోజు తింటున్నామే, రోజు వండుకుంటున్నామే అని అనుకోవచ్చు. కానీ ప్రతి నెల కూడా వింటున్నాము. మనం విన్నదానికి ఏం చేస్తున్నామంటే విని వదిలేస్తున్నాం. దానికి తదనుగుణంగా గనక చిన్న చిన్న పరిహారాలు, ప్రతిదీ డబ్బుతో కూడుకున్నవే ఉండవు. ఎవరు ఏ లగ్నములో పుట్టారో వాళ్ళు చూసుకొని ఏదైనా పరిహారం ఉందా తక్కువలో చేసుకుంటే ఏమిటి అనేటువంటి ఆలోచనలు మీకు నచ్చినటువంటి అయ్యగార్ల దగ్గర చూపించుకొని దానికి అనుకూలముగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది అనేటువంటిది నేను ముఖ్యముగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉండేటువంటిది. తక్కువగా తోసి పారేయొద్దండి. ఎప్పుడూ కూడా ఏముందిలే, రెగ్యులర్గా జరుగుతాయి కదా, చూసిందేలే అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఖచ్చితముగా నెల ముందు రోజుల నుంచే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది జాతకుల మీద చూపించబోతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఇక రాశి ఫలాలు అనేటువంటివి తెలియజేస్తాను, వినండి. వృషభ రాశికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. వృషభ రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం మిశ్రమ ఫలితాలు అంటే కొన్ని అనుకూలమైనవి, కొన్ని అనానుకూలమైనటువంటివి, లేదా అనుకూలవంతమైనటువంటివి దగ్గర వరకు వచ్చి కొంచెము తప్పిపోవటము కానీ ఇలాంటివి ఉండబోతూ ఉంటాయి ఎప్పుడు కూడా. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు సానుకూలముగా యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు రావటము, యథావిధిగా బిజినెస్ జరగాల్సింది జరగటము, ఏదో కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి కాస్త వాళ్ళు పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి చిన్న ఇబ్బందులు ఇలాంటివి ఉండవచ్చును, ఇబ్బంది లేదు. అంతేకాకుండా ఆదాయం వరకు చాలా బాగుంటుంది. రావాల్సినటువంటి ఆదాయం అయితే యథావిధిగా వస్తుంది. దీర్ఘకాలికముగా అనారోగ్యము నుండి ఉండేటువంటి వాళ్లకు మేలు జరిగే అవకాశం ఉన్నది. చేపట్టినటువంటి వ్యవహారాల యందు అంతా కూడా చాలా ఆనుకూల్యత పెరుగుతుంది. ఏ పని చేపట్టినా అనుకూలవంతముగానే ఉంటుంది గాక. బంధుమిత్రులను కలుసుకుంటారు. మీకు కావాల్సినటువంటి బంధువులు మిత్రులను యథావిధిగా కలుసుకోవడం జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. నూతన వస్త్రము ప్రాప్తి అంటాడు. అంటే నూతన వస్తువులు, వస్త్రాలు,
ప్రాప్తి, కొనుక్కోవటము కానీ తెచ్చుకోవడము కానీ జరుగుతుంది. దూర ప్రయాణాలు అనేటువంటివి చాలా లాభసాటిగా మీకు అనుకూలవంతముగా ఉండబోతున్నాయి. అలా అన్నానని ఊరికే ఏదో కారు వేసుకొని దూరంగా పోవడం అని కాదు. దూరంలో ఉండేటువంటి వాళ్ళు మిమ్మల్ని పిలిస్తేనో లేదా వాళ్ళు ఏదైనా పని ఉంది అని అంటేనో మేము రాము ఇప్పుడు కుదరదు అని అనకుండా వెళితే అక్కడికి పోయినందుకు గాను పోయిన కారణం వేరు, జరిగే యోగం వేరుగా ఉండవచ్చును. అలా మీకు అనుకూలవంతముగా ఉంటుంది గాక. వ్యాపారాలలో వ్యతిరేక వర్గాలపై ఆధిక్యత అనేటువంటిది మీరు పొందుతారు. అంటే మీకు ఈ ఎదుటి వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళు కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కదా, మీకు వ్యతిరేకులు, వాళ్ళ మీద మీకు ఆధిక్యత అనేటువంటిది ఉన్నది, సాధిస్తారు కూడా. మాసాంతమున అంటే నెలాఖరులో స్వల్ప వివాదాలు అనేటువంటివి జరగవచ్చును, ఎవరికైనా కావచ్చు, వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు అనేటువంటివి కూడా చూపిస్తాయి గాక నెలాఖరులో. దగ్గరి బంధువు యొక్క ఏదో ఒక వార్త విని కాస్త బాధ అనేటువంటిది కలగవచ్చును మీకు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. జాగ్రత్త వహించండి. ఇది ఈ మాసం యొక్క విశిష్టత. ఓకే గురుగారు, వృషభ రాశి వాళ్ళు చేయాల్సిన పరిహారం తెలియజేయండి గురుగారు. వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే అమ్మవారిని ఆరాధించండి, తప్పకుండా మేలు జరుగుతుంది. అమ్మవారికి అనుకూలమైనటువంటివి పూజలకు సంబంధించినటువంటివి చేసుకోండి, మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు లభిస్తాయి గాక. ఓకే గురుగారు, వృషభ రాశి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారం చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మంచిదమ్మా.